సో ఓవరాల్గా నాకేంటంటే ఒక మంచి మూవీని అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కాకుండా నరేషన్ ఇంకొంచెం బెటర్గా పెట్టింటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ ఒకటేంటంటే బ్రో, రవితేజ గారిని పట్టుకొని డైలాగ్స్ పెద్దగా యూజ్ చేయించకుండా మొత్తం ఇంకా ఎక్స్ప్రెషన్స్తో కావచ్చు, ఇంటెన్సిటీతో కావచ్చు రన్ చేయించినారు. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. అండ్ ఆ మెసేజ్ కూడా ఏంటంటే మనకు ఆబ్వియస్లీ ఇప్పుడు చాలామందికి తెలిసిపోయి ఉంటుంది కాబట్టి గన్స్ అంతా వాడి అమెరికాలో కావచ్చు, లేకపోతే ఏంటంటే పిల్లలు కాల్ చేస్తారనుకుంటే కాల్పుల్లో చనిపోతా అన్నారని న్యూస్ వస్తూ ఉంటుంది. సో ఆ గన్స్ వాడకం అంతా కూడా ఎవరికి అందకూడదు అని ఆ మెసేజ్ వచ్చేసి చాలా బాగుందనమాట. అండ్ రవితేజ గారు చెప్పే డైలాగ్స్ కూడా ఈ మూవీలో వచ్చేసి ఇప్పుడు ఆయుధంతో విధ్వంసం చేసేవాడిని రాక్షసుడు అంటారు, అదే ఆయుధంతో విధ్వంసాన్ని ఆపేవాడు వచ్చేసి దేవుడు అంటాడు. ఈ దేవుడు మంచోడు కాదు మొండోడు అని చెప్పే డైలాగ్స్ అయితే బాగుందనమాట. ఓవరాల్గా ఏంటంటే ఒక అబవ్ యావరేజ్ మూవీ అని చెప్తాను అంటున్నాను నేను. అండ్ ఒక సాంగ్ అయితే లాస్ట్లో ఈ విధ్వంసనము విస్ఫోటనము సాంగ్ అయితే బాగుంది మనకు. బ్రో సినిమాలో హైలైట్స్ అంటే లాస్ట్ 20 minutes నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సీరియస్లీ లాస్ట్ సినిమా అంతా ఒక ఎత్తు. మీరు చెప్పినట్లు ఫస్ట్ హాఫ్ కొంచెం వచ్చేసి స్లో పేస్ నరేషన్ ఉంటుంది, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. అరే ఏంట్రా చాలా బెటర్గా పెట్టిండొచ్చు అని మనకు అనిపిస్తుంది. బట్ కానీ క్లైమాక్స్లో లాస్ట్ ఒక 20 minutes మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ ఈగల్ 2 ఉండిపోతుంది బ్రో, ఈగల్ 2 కూడా ఉంటుంది అని చెప్పారనమాట, యుద్ధకాండ అని. లాస్ట్ 20 minutes తీసుకెళ్ళిన విధానం కావచ్చు, లేకపోతే అసలు ఆ మెసేజ్ ఏంటి, మనం ఎంతసేపు మనకు ఆ దృష్టి కాటన్ అనే పడుతుంది, ఆ మెసేజ్ ఏందనేది కూడా చాలా బాగా చెప్పినారు లాస్ట్లో. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ కూడా 2 songs బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఓకే బాగున్నాయి. ఓకే అన్న, అదే చెప్తున్నాను కదా, మరీ అంత హిట్ అని కాదు, మరీ అంత ఫ్లాప్ అని కాదు, ఓకే యావరేజ్ మూవీ. ఫ్యామిలీతో అంటే ఓకే చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకే డిఫరెంట్ లుక్ రవితేజ అంటే ఈ క్యారెక్టర్ అంటే ఈ గెటప్లో అయితే చాలా బాగున్నాడు. మాఫియాని ఎంకరేజ్ చేసినట్టుగా అనేది ఏం లేదు, మాఫియా ఉండకూడదు, మన గన్స్ అనేది ఇట్లా ఇల్లీగల్గా కావకూడదు అని చెప్పేసి అన్నట్టుగా చూపించారు. ఓకే బట్ బాగానే ఉంది. దీనికి మళ్ళీ సీక్వెల్ ఉంది, ఇంకోటి ఉంది, పార్ట్ 2 ఉంది. రవితేజ యాక్టింగ్ గురించి చెప్పేంత వల్ల మనం కాదు, అన్న ఇన్ని సినిమాలు తీసిండు, ఈ సినిమాలు అన్న యాక్టింగ్ ఒక 2 hours మొత్తం గన్స్తోనే ఉంటుంది అన్న. అసలు ఒక విధ్వంసాన్ని చూస్తారు మీరైతే. ఇది ఒక పార్ట్ కాదు, ఇంకో పార్ట్ కూడా ఉంది. ఆ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్ మేము. కొత్త డైరెక్టర్ అని చాలామంది ఇంటర్వ్యూలలో అక్కడ అన్నారు, అసలు ఇతను కొత్త డైరెక్టరే కాదన్న, అసలు ఈయనకు ఛాన్సులు రాక కొత్త డైరెక్టర్. ఈగల్ అంటే ఏంటంటే ఇప్పుడు దేన్నైనా కూడా ఇప్పుడు అంత దూరంలో ఉంటే, చాలా దూరంలో ఉన్నా కూడా మన ముందుకు రాకముందే మనం దాన్ని గమనించి దానికి రియాక్ట్ అవ్వాలి మనం. సో మన ముందు ఇప్పుడు ఏదైనా థ్రెట్ ఉందనుకోండి, మన వాళ్ళకు తెలియకుండానే మనం దానికి రియాక్ట్ అయ్యే విధంగా ఈగలంటే గద్దలాగా చాలా డిఫరెంట్ స్టోరీ అన్న. మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఈ సినిమా ఎప్పుడు అయిపోతుంది అని అనుకున్నా నేనైతే, కానీ ఈ సినిమా చూస్తూ ఉంటే అరే ఇప్పుడే అయిపోయిందా అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ అన్న ఎలివేషన్కే ఒక 1/2 hour పట్టింది. మనం సలార్ మూవీ చూసినాం, అన్న ఎలివేషన్కి ఒక 1/2 hour ఇచ్చారు ప్రభాస్ అన్నకి. ఈ ఎలివేషన్ సీన్స్ అయితే పిచ్చెక్కించినాయి అన్న బ్లాక్ బస్టర్ అన్న. ఈ సినిమా ఫ్లాప్ అన్నోడికి అయితే ఇక సినిమాలు చూడడం వేస్ట్ ఆడు.